సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. నేను ముంబై వెళ్తున్నానని చెప్పి అలా వెళ్ళగానే నా భార్యను తీసుకుని ఎక్కడికి వెళ్ళావు రామ్? ఎక్కడికి వెళ్ళావు? సరే మీనాక్షి, బయలుదేరతావా? నువ్వు కార్ దగ్గర వెయిట్ చేస్తుండు, నేను కౌంటర్లో సెల్ ఫోన్ తీసుకుని వస్తాను. అలాగే. నా మీనమ్మని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు రామ్? ఇదిగో మీనాక్షి,
రామ్, ఈయన ఫోన్ చేసినట్టున్నారు. మిస్డ్ కాల్ ఉంది. ఒక నిమిషం మాట్లాడొస్తాను. అలాగే. మీనమ్మా. ఏంటండి ఫోన్ చేశారు? అవును మీనమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? నేను ఇంట్లో లేను, బయటికొచ్చాను. మరి రామ్? రామ్ కూడా నాతోనే వచ్చాడండి. నేను వెళ్ళగానే నా మీనమ్మతో అడుగు బయట పెట్టి తప్పు వైపు తొలి అడుగు వేశావు రామ్. ఎక్కడికి వెళ్ళావు మీనమ్మా? గుడికొచ్చామండి. ఫోన్స్ కౌంటర్లో ఉన్నాయి, అందుకే చూసుకోలేదు. పూజ బాగా జరిగిందా మీనమ్మా? బాగా జరిగిందండి. దేవుణ్ణి ఏం కోరుకున్నావు మీనమ్మా? నేనేం కోరుకోలేదండి, రామ్ కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? మన గురించే కోరుకున్నాడండి. మనం సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. మన గురించి కాదు, నీ గురించి కోరుకుని ఉంటాడు. నీ సంతోషం కోరుకుని ఉంటాడు మీనమ్మా. మీరు ముంబై వెళ్ళలేదా అండి? ఎలా వెళ్తాను మీనమ్మా? ఇక్కడే ఉన్నాను. అదేంటండి, ఇక్కడ ఉండడం ఏంటి? అదే మీనమ్మా, ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓ, ఎయిర్పోర్ట్లో ఉన్నారా? అదేంటి మీనమ్మా అలా అడిగావు? నేను ఎయిర్పోర్ట్లో ఉంటే సౌండ్స్ వినబడట్లేదనా? ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యాను మీనమ్మా. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీనమ్మా, ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యానా? అయ్యో, నేనేదో క్యాజువల్గా అడిగానులేండి. ఓకే మీనమ్మా, నేనేమీ అనుకోను. Passengers attention please. Flight number 7247 NSK Hyderabad to Mumbai is going to take off another 45 minutes. So all of you are requested to check in. మీనమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాను, టికెట్ తీసుకుంటాను. సరేనండి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ టికెట్ టు ముంబై? Sure, sir. Please pay 3,500. ఓకే. Please take this money. Thank you, sir. Welcome. Thank you, ma'am. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను మేనమ్మా. గుడి దగ్గరే ఉన్నారా? ఇంటికి బయలుదేరలేదా? ఇప్పుడే బయలుదేరుతున్నామండి. మీ ఫోన్ మాట్లాడి వెళ్దామని ఆగాను. ఒక్క నిమిషం మేనమ్మా, చెక్ ఇన్ అవుతున్నాను. వెల్కమ్ సార్. ఏంటో మేనమ్మా, నీకు దూరంగా వచ్చి ఒక గంట అయినా ఒక యుగంలా ఉంది. నాకు కూడా అలాగే ఉందండి. ఫ్లైట్ సౌండ్ వినబడిందా మీనమ్మా? ఇప్పుడే ఢిల్లీ ఫ్లైట్ టేకాఫ్ అయింది. వినిపించిందండి. ఇప్పుడే ఫ్లైట్ స్టెప్స్ ఎక్కుతున్నాను మీనమ్మా. వెల్కమ్ టు ఇండియన్ ఎయిర్వేస్. Welcome to Indian Airways, sir. My seat number is 226. Could you please tell me where it is? Go straight, right side, 7th floor. Thank you. సీట్లో కూర్చున్నాను మీనమ్మా.
ఇంకేంటి విషయాలు? ఇంకేం లేదండి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కాఫీ? Sure, sir. థ్యాంక్ యూ. ఏమండి, కాఫీ ఎందుకు? బ్లాక్ టీ తాగొచ్చుగా. అలాగే మీనమ్మా, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ క్యాన్సిల్. ఐ నీడ్ ఎ స్ట్రాంగ్ బ్లాక్ టీ. నిజమే మీనమ్మా, కాఫీ కంటే బ్లాక్ టీ ఆల్వేస్ బెటర్. Attention passengers, the flight is going to take off another 2 minutes. Please wear your seat belt. మీనమ్మా, ఫ్లైట్ బయలుదేరుతుంది, బెల్ట్స్ పెట్టుకోమంటున్నారు. బెల్ట్ పెట్టేసుకున్నాం మీనమ్మా. మీనమ్మా, సౌండ్ విన్నావు కదా? ఫ్లైట్ బయలుదేరుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, జాగ్రత్త. రామ్ ఉన్నాడు కదండి, నాకేంటి భయం? అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. సరే మీనమ్మా, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ అండి. ఏమైంది మీనాక్షి? ఏం లేదు రామ్, ఇన్ని ఎయిర్పోర్ట్లో ఉన్నారా అని అడిగాను అంతే. అనౌన్స్మెంట్, బోర్డింగ్ పాస్ తీసుకోవటం, చెక్ ఇన్ అవ్వటం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, టేక్ ఆఫ్ అవ్వడం అన్నీ చెప్పారు, వినిపించారు. అదే దేవుకు నీ మీద ఉన్న ప్రేమ. ఇన్ని రోజులైన తర్వాత నిన్ను వదిలిపెట్టలేక అన్ని నీతో షేర్ చేసుకుంటున్నాడు. సరే వెళ్దామా? అలాగే. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం కాదు రామ్, అరగంట కిందే నేను నా ఇంట్లో ల్యాండ్ అయ్యాను. నీ ప్రవర్తనలో ఏదైనా తేడా కనిపిస్తే నేను పైకి పంపిస్తాను. మీనమ్మ వచ్చింది, కారు దిగింది. ఇప్పుడు రామ్ కూడా కారు దిగాడు. ఇద్దరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ లోపలికొస్తున్నారు. ఇప్పుడు మీనమ్మ తాళం తీసి డోర్స్ ఓపెన్ చేస్తుంది. కూర్చోరా, నేను కాఫీ కలుపుకొని తీసుకొస్తాను. తాగాలనే ఉంది, కానీ నువ్వు కలుపుతానంటేనే ఎందుకో ఆలోచించాల్సి వస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనెప్పుడు మీ ఇంటికి వచ్చినా నువ్వు కాఫీ కల్పిస్తే దేవున్నాడని మాట్లాడకుండా తాగేవాణ్ణి. పాలు సరిగ్గా ఉంటే డికాషన్ సరిగ్గా ఉండదు, పాలు డికాషన్ సరిగ్గా ఉంటే పంచదార సరిగ్గా ఉండదు. టోటల్గా రుచి అయితే తక్కువగా ఉండేది. రామ్, అందుకని నా చేతులతో నేనే కాఫీ కలుపుతాను. నీకు కాఫీ కలపడం వచ్చా? ఎందుకు రాదు? సకల విద్య పారంగతుడు, ఏమైనా చేయగలట. వచ్చా? నేను కాఫీ కలిపితే ఆ వాసన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఇళ్ళకి పాకి కాఫీ అలవాటు లేని వాళ్ళకు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది. అంత అద్భుతంగా కలుపుతాను కాఫీ, తెలుసా? అది చూద్దాం. అదే చేతో నాకు కూడా ఒక కప్పు కాఫీ కలుపుకొని తీసుకురా. రుచి చూసి నేను డిసైడ్ చేస్తాను
నీ చేతి కాఫీ ఎంత రుచిగా ఉంటుందో. అలా అన్నావు, బాగుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తా. మీనాక్షి, పాలు ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయి? ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి. కాఫీ పొడి ఎక్కడుంది? స్టవ్ పక్కన డబ్బాలో ఉంది. కావాలని కల్పించుకుని అడగడం కాకపోతే వెతుక్కోవచ్చు కదా. ఒకసారి నువ్వు రా మీనాక్షి, పంచదార ఎక్కడుందో కనిపించట్లేదు. నేను ఇప్పుడు రాలేను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. కాఫీని పంచదారతో తీపి చేసి నా జీవితాన్ని చేదు చేద్దామనుకుంటున్నావా రామ్? కాఫీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది మీనాక్షి కాఫీ? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. చాలా బాగుంది రామ్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను కాఫీ అద్భుతంగా కలుపుతానని? ఒప్పుకుంటాను సార్. అవును, దేవు నీకు ఎప్పుడైనా కాఫీ కల్పించాడా? లేదు రామ్, ఆయనకి నా చేతులతో కలిపిస్తేనే ఇష్టం. నాకు కూడా ఆయనతో పని చేయించడం ఇష్టం ఉండదు. ఆయనకి సంబంధించిన ఏ పనైనా స్వయంగా నేనే చేసి తనకి సేవలు చేయడమే నాకు ఇష్టం. ఎవరికి అనుమానం రాకుండా ఇంటి ముందు పోయి ఒకసారి అబ్జర్వ్ చేసిరా. ఆగో, చెప్పగానే యాడైపోతాండా. అక్కడెవరైనా నిన్ను గుర్తుపడతారు, జాగ్రత్త. ఏమైనాది? ఎందుకంత కంగారుగా ఉండవు? మన ప్లాన్ ఇప్పుడు అమలు చేయడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఇది